నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ప్రతి వారం కూడా తాంత్రిక పరమైనటువంటి వస్తువుల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. తంత్రం అంటే భయపడిపోతారు అనుకుంటా. తంత్రం అంటే అదేదో క్షుద్రం కాదు. తంత్రం అంటే ప్రక్రియ అని అర్థం. రైట్. ప్రక్రియకి సంబంధించి ఆ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి వస్తువులు. అంతేనండి? కరెక్ట్ గానే చెప్పానా? రైట్. అయితే ఈ మధ్య కాలంలో ఈ పసుపు గణపతి అనేది వింటున్నాం. ఈ పసుపు గణపతి అంటే ఏమిటి అంటే, పసుపు గణపతి అంటే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి గణపతి కాదు, పసుపు కొమ్ములతోటి గణపతి అనేది కూడా వింటూ ఉన్నాం. ఏమిటి పసుపు గణపతి పెట్టుకోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితము? అసలు ఏమిటి పసుపు గణపతి అంటే? తప్పకుండా. అంటే ఏవైనా సరే ప్రకృతి సిద్ధంగా లభించేవి ఏవైతే వస్తువులు ఉంటాయో అలాంటి వాటితో చేసినప్పుడు మనకి అంటే మనం కృత్రిమంగా మనం తయారు చేయటం అనేది కాదు, న్యాచురల్ గా ఫామ్ అవుతాం అనేది ఒకటి, లేదా న్యాచురల్ గా వచ్చే వస్తువులతో మనం చేయటం అంటే ఇప్పుడు పింగాణి పాత్రలతో కానీ అలాంటి వాటితో మనం గణపతి చెక్కుతూ ఉంటాం. సో శంఖాలు కూడా చేయొచ్చు పింగాణితో. అలాంటివి ఫలితాలు కాదు. కానీ మనకి ఇప్పుడు కొన్ని మామిడి కొమ్మ ఉంటుంది, ఆ మామిడి కొమ్మతో స్వస్తిక్ చేయటం అనేది ఉంటుంది. అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. సో దాని గురించి ఇంకోసారి ఎప్పుడో చెప్తాను. బట్ కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇలాగా ఏవైతే పసుపు కొమ్మలు ఉంటాయి అంటే మనకి ఈ సాలగ్రామాలు కానీ, గోమతి చక్రాలు కానీ, తర్వాత మరి ఈ యొక్క వివిధ రకాల లింగాలు, పాదరస లింగాలు కానీ, బాణలింగం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో లభిస్తాయి. తర్వాత వాటి యొక్క వాల్యూ కూడా ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు. అలాగే వాటిలో ఏది డూప్లికేట్ అనేది కూడా మనం చెప్పలేం. ఓకే, ఏది సహజ సిద్ధమైనది, ఏది వీళ్ళు తయారు చేసింది కృత్రిమంగా అనేది మనం చెప్పలేం. కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయనుకోండి, తాంత్రిక వస్తువులు. ఇప్పుడు పసుపు ఏదైతే మనం చెప్పబోయే, మీరు అడిగేది ఏదైతే ఉందో, ఈ పసుపు కొమ్ముల గణపతి అనేది దాన్ని మోసం చేయడానికి లేదు, మనమే కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే. కానీ దీన్ని కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మామూలుగా అయితే మీకు మార్కెట్. కానీ ఇది ఇక్కడ మనం మోసపోం. పసుపు కొమ్మ ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసు కదా. సో దాన్ని మోసపో అవకాశం లేదు. కానీ ఇది మనకి చాలా తేలిగ్గా మనం కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇక్కడ ఈ ఆరిద్ర గణపతి అంటారు దీన్ని. మనం మామూలుగా మన పూజలన్నింటిలో కూడా ముందు అసలు ఈ పసుపు గణపతి లేకుండా పూజలు చేయం కదా. సో పసుపు గణపతితోనే మన పూజలన్నీ హిందూ మతంలో ఉంటాయి. అలాంటిది సాక్షాత్ ఒక పసుపు కొమ్ముతోనే మనం గణపతి చేసుకుని శాశ్వతంగా మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అంటే కనుక, ఎవరైతే వారి జీవితంలో ఎదుర్కోకుండా ప్రతి దాంట్లో ఆటంకాలు, ఒక పని వెళ్దాము అనుకుంటే అదే టైంకి ఎవడో పోతాడు, మనం ఆ పని వదిలిపెట్టి అటు పరిగెత్తాలి. సో లేదు మనం చక్కగా ఇవ్వలేదో ఒక అసైన్మెంట్ పూర్తి చేద్దాం అనుకుంటాం, అప్పుడే మన పిల్ల విడవకుండా ఏడుస్తుంది. అలా మనకి ఏ పని చేయాలన్నా కూడా తరచు ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరైతే ఈ విఘ్నాలతో, ఆటంకాలతో, ఆలస్యాలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి అమిత ఫలదాయిని. అంటే వీళ్ళతో పాటు విడిగా కూడా సంపదలు కావాలన్నా కూడా ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. ప్రత్యేకించి ఆటంకాలు, ప్రత్యేకంగా ఆలస్యాలు, విఘ్నాలు ఇలా తరచు ఎవరైతే బాధపడుతున్నారో, చెయ్యాలని ఉన్నా ఎప్పుడు కూడా, అంటే నాకు ఒక పుణ్యక్షేత్రం తిరగాలని ఉంది, ఎప్పుడు ఏదో ఒక విఘ్నమే. అవును, కానగాపురం వెళ్దాం అనుకుంటున్నామండి, చెప్పిన వాళ్ళు ఎంతో మంది అలా ఉంటారు, మనకి తెలుసు. ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది. మళ్ళీ ధనానికి కూడా పసుపు గణపతి చాలా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని చేసుకోవటం ఎలాగా, పూజ చేయటం ఎలాగా అనేది చూసినట్టయితే కనుక 2 పద్ధతులు. అంటే ఇప్పుడు మనకి మామూలుగా దైవిక వస్తువులు అనేవి చాలా సంస్థలు ఉంటాయి, వాటిలో దొరుకుతుంది, అదొక పద్ధతి. అలా కాకుండా మనం కూడా వినాయకుడిని చేయటం అనేది చాలా ఈజీ, ఆయన చాలా తేలిగ్గా చేసేది. మనం పసుపు కొమ్ముల్లో మీకు పచ్చి పసుపు కొమ్ములని అమ్ముతారు, ఆయుర్వేద షాపుల్లో దొరకచ్చు, కొన్ని పెద్ద కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి, పెద్ద వాటిలో దొరకదు. మొత్తానికి అయితే దొరుకుతాయి పచ్చి పసుపు కొమ్ములు అయితే. మనకి హైదరాబాద్ ఇలాంటి చోట చెప్పలేను, కానీ విశాఖపట్నం ఇలాంటి వాటిలో అయితే బాగానే దొరుకుతాయి. కానీ పచ్చి పసుపు కొమ్ములతో మనం చెక్కటం అనేది చాలా ఈజీ. అంటే మనం కూడా ఇంట్లోనే చక్కగా ఏదైనా కొత్త బ్లేడ్తో, అంటే వాడేసిన బ్లేడ్తో వద్దు, సో కొత్త బ్లేడ్తో నీట్గా మనం వినాయకుడిలా చేసుకోవచ్చు. కొద్దిగా
చేతనైన వాళ్ళు. అలా కాకపోతే మనం అలాగో దొరుకుతాయని చెప్పాం, అదైనా తీసుకోవచ్చు. అదైనా తీసుకో తీసుకుని మనం సొంతంగా చేసుకుని దీన్ని ఎప్పుడు చేయాలి అంటే కనుక, ఎప్పుడైనా సరే మీరు మొదట ఇంట్లో పెట్టుకునేది మీరు ఎప్పుడైనా చేసుకోండి, కానీ మన ఇంట్లో మనం పెట్టుకునేది కానీ బుధవారం కానీ గురువారం కానీ పెట్టాలి దీన్ని. ఓకే ఓకే. సో ఎలా పెట్టాలి అంటే కనుక, దీన్ని పెట్టేప్పుడు ఏంటంటే కొద్దిగా బియ్యం వేయాలి. అంటే మనం ఏదైనా సరే ఒక చిన్న వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద బియ్యం వేయాలి. ఈ బియ్యం వేసి ఈ గణపతి రూపం పెట్టాలి. ఆ పశువు గణపతి ఏదైతే రూపం ఉందో ఆ పశువు కొమ్ముతో చేసింది పెట్టుకున్నాక, దీనికి ఏంటంటే తేలికైన మంత్రం ఉంటుంది. దీనికి కూడా గ్లోంకార బీజమే ఉంది. సో ఓం గ్లోం ఆరిద్ర గణపతియే సర్వజనమ్మే వసమానాయ స్వాహ. ఓం గ్లోం ఆరిద్ర గణపతియే సర్వజనమ్మే వసమానాయ స్వాహ అనేది. ఓం గ్లౌం హరిద్రా గణపతి గణపతియే గణపతయే సర్వజనమ్మే సర్వజనమ్యే వసమానయ స్వాహ. స్వాహ అంతే. అది తేలికే. అది 21 సార్లు చదువుకోవాలి ప్రతిరోజు. అంటే ఒక 40 రోజులు చదువుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ పసుపు కొమ్ము ఉందో వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఏమంటాం బీరువాలో పెట్టుకోవచ్చు, లేదా అలా దేవుళ్ళ దగ్గర అయినా కూడా అలా పెట్టేసుకోవచ్చు. అదేంటంటే కొన్నాళ్ళు వాడాక పుచ్చిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇలాగే ఇదే రకంగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే పచ్చి అలా పాడైన దాన్ని ఏం చేయాలి మరి? మనం ఎక్కడైనా సరే ఎవరు పక్కన చోట పడేయచ్చు, పారే నీళ్ళల్లో వదిలేసేయచ్చు, అలా చేసుకోవచ్చు. పైగా పెద్ద ఖర్చైన పని కూడా కాదు. సో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు, అందరూ కూడా చేసుకోవచ్చు. ఆ బియ్యాన్ని బియ్యం తర్వాత మళ్ళీ మనం నిర్మాల్యంలాగా వదిలేయటమే దాన్ని, అంతకంటే ఏం చేయక్కర్లేదు. సూతకంలో ఉన్న వాళ్ళు ఈ ప్రక్రియ చేసుకోవచ్చా? అంటే సూతకంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ మనం మంత్రం అనేది ఇస్తాం కాబట్టి కొద్దిగా కష్టం. సూతకం అయ్యాక చేసుకోవాలి. రైట్. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఈ పసుపు గణపతి ఈ తంత్రం ఏదైతే ఉందో చేసుకుని తమ ఆటంకాల నుంచి బయటపడి, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఇది చేస్తే అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.